Hello people, this video is all about how Vachita spent his time in the play zone and how we celebrated Ravi's birthday. మేము ప్లే జోన్కి వెళ్ళే టైంకి అచ్యుత కొంచెం టయర్డ్గా కొంచెం డ్రౌజీగా అనిపించాడు. కానీ ఇన్ని ప్లే ఐటమ్స్ చూడగానే ఫేస్ 1000 వాట్ బల్బ్స్ రేంజ్లో వెలిగిపోయాయి. ఇంకా నిద్ర గిద్ర అన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. పడి పడి ఆడాడు అన్నిటినీ. వాడికి అర్థమైందో లేదో కాన్సెప్ట్ నాకు తెలియదు కానీ అన్నిటినీ అయితే రుద్ది పారేశాడు. మా చిన్నతనంలో ఏవో వీడియో గేమ్స్ ఆడుకొని వాటికి తెగ మురిసిపోయేవాళ్ళం. ఆ డేవ్ అని, ఆ స్పైడర్ మ్యాన్ అని, F1 రేస్లని అవి ఆడుకొని తెగ ఆనందపడేవాళ్ళం. వాటిని స్టార్టింగ్లో ఆడేటప్పుడు నేను కూడా ఇలాగే దరిద్రంగానే ఆడాను అనుకోండి, అది వేరే విషయం. అన్నీ ఆడాడు కానీ కరెక్ట్గా ఆడలేదు. ఇట్ ఈజ్ లైక్ నేను ఇక్కడ బుల్లెట్ కొడతాను, నువ్వు మర్యాదగా ఇక్కడికి వచ్చి చచ్చిపో అన్నట్టుగా ఆడేవాడు. బట్ స్టిల్ రవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు కానీ మేబీ ఇంకొక 6 months టైం పడుతుంది వాడు కరెక్ట్గా అర్థమై ఆడడానికి. ఈ బనానాస్ గేమ్ అయితే కేక. మా వాడి శక్తి ఎంత ఉందో నాకు తెలిసిపోయింది ఈ దెబ్బతో. అచ్యుత రోబోపోలీ కార్స్ అవన్నీ చూసి మాన్స్టర్ ట్రక్ మీద చాలా ఇన్స్పైర్ అయిపోయాడు. సో దీన్ని కూడా ఒక ఒక పట్టు పట్టాడు. ఈ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇక్కడ ఒక ట్రైన్ కనిపించింది, మాకు పూనకం వచ్చేసింది. ట్రైన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. మాకు అసలుకి స్కూల్ బస్ అంటే పిచ్చ ఇష్టం కాబట్టి టకటక వెళ్ళి స్కూల్ బస్సులో కూర్చున్నాడు గుడ్డు. ఇంకా ఈ ప్లే జోన్లో ఏమేమి కవర్ చేయాల్సినవి ఉన్నాయి అని చూసుకుంటున్నాం. అచ్యుత బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగానే చేసి తీసుకెళ్ళాం. అందుకోసమే ఉల్టా పల్టాలు అట్లాంటి ఆటలు పెద్దగా ఆడించలేదు. ఓన్లీ ప్రశాంతమైన ఆటలు మాత్రమే ఈసారి ట్రై చేసాము. నెక్స్ట్ అటెంప్ట్లో ఈ రాకెట్ ఉల్టా అవడాలు ఇట్లాంటివన్నీ ఆడదాము అని ప్రిపేర్ అయ్యాము. సో గెటింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్. ఈ హడావుడంతా ముగించుకొని మేము నానీస్ వెజ్కి వచ్చాం. మాకు ఏటీఎం వల్ల కొత్తగా నానీస్ వెజ్ కొట్టారు. అక్కడ లంచ్ చేసుకొని ఇంటికి వచ్చి కేక్ కట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఈవినింగ్ మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అలా వీ ఎండెడ్ ఆర్ డే ఆన్ రవీస్ బర్త్డే.